ఒక దేశం యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని మరియు దేశభక్తిని చాటి చెప్పే అత్యున్నత చిహ్నం జాతీయ గీతం. భారతదేశానికి జనగణమన జాతీయ గీతంగా బాసిల్లుతోంది. ఇది భారతీయులందరిలోనూ ఐక్యతను, దేశం పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది. జనగణమనను విశ్వకవి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఆయన దీనిని మాతృభాష అయిన బెంగాలీలో భారతో భాగ్యో విధాత అనే పేరుతో రాశారు. ఈ గీతం మొదటిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక అధికారిక జాతీయ గీతం ఉండాలని రాజ్యాంగ పరిషత్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనగణమనను భారతదేశ జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించారు. అదే రోజున వందే మాతరంను జాతీయ గేయంగా ఆమోదించారు. జనవరి 24న ఆమోదం పొందినప్పటికీ భారతదేశం పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించింది మాత్రం 1950 జనవరి 26 నుండే. 1950 జనవరి 26 నుండి జనగణమన అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో మరియు జాతీయ ఉత్సవాలలో అమల్లోకి వచ్చింది. జాతీయ గీతాన్ని పూర్తిగా పాడడానికి పట్టే సమయం 52 సెకండ్లు. జనగణమన ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, అది భారతీయ ఆత్మ. దేశంలోని విభిన్న సంస్కృతులు, భాషలు మరియు మతాలను ఏకం చేసే ఒక మహాశక్తి.